కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బారాగూడ గ్రామంలో గతంలో కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా కబ్జా చేసి షెడ్డు నిర్మించారని యమగొల్లయ్య ఆరోపించారు. బాధితుడు యమగొల్లయ్య వివరాల ప్రకారం తమ తండ్రి పాపయ్య 1988 సంవత్సరంలో గురజాల కృష్ణయ్య అనే వ్యక్తి వద్ద నుండి సర్వే నెంబర్ 86లోని ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. అనంతరం గురజాల కృష్ణయ్య మరణించగా అతని కుమారుడు గురజాల సత్తయ్య ఎవరికి తెలియకుండా భూమికి పట్టా చేయించుకుని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోందని చెప్పారు. అయితే కేసు నడుస్తుండగానే సంబంధిత భూమిలో రేకుల షెడ్డు నిర్మాణానికి ప్రయత్నించారని, తాము ఆ పనిని అడ్డుకున్నామని తెలిపారు. దీనిపై తమపై అక్రమ కేసులు నమోదు చేసి షెడ్డు నిర్మాణాన్ని ఆపకుండా పూర్తి చేశారని యమగొల్లయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శిని చరవాణి ద్వారా సంప్రదించగా, మేము ఎలాంటి నిర్మాణ అనుమతి ఇవ్వలేదు, గురజాల సత్తయ్యకు పర్మిషన్ లేకుండా షెడ్డు నిర్మించరాదని నోటీస్ పంపించాము, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాము అని తెలిపారు. ఎవరు తెలియదు సార్. మేము కొన్నాం సార్. 40 సంవత్సరాలు అవుతుంది సార్. మాకు పట్టా కాలేదు. మాకు తెలుగు జాతి పెద్దమంతులు మా నాన్న మాకు అసలు ఈ పేపర్ చిన్న దొరకలేదు కూడా. ఈ పేపర్ దొరకలేదు. ప్రసాద్ నా పేరు. అయితే మా తాతగారు అప్పుడు కొన్నారు. కొనిన తర్వాత వాళ్ళు ఇట్లా గ్రామ పంచాయతీ పెద్ద మనుషుల ముంగట కొనుక్కొని, గ్రామ పంచాయతీ పెద్ద మనుషుల సంతకంతో కొనుక్కొని దాని పట్టకి టైం లేకుండా ఇట్లా బాండ్ పేపర్ మీద ఇట్లా ఒక పేపర్ లాగా తెల్ల పేపర్ మీద రాసుకొని అప్పుడు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత కొన్ని సంవత్సరాల కిందట ఇక పెరిగిన కమాన వాళ్ళు పెరిగిన కమాన రోడ్డు ఉందని ఆస్తిగా రోడ్డు పక్క పంట ఉంది కానీ ఆస్తి తరపుంచాలి. ఇక భూమి పైసలు డబ్బులు పెరిగిన కమాన వాళ్ళు కొనుక్కుంటా ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఇప్పుడు అది కొంచెం ఇదవుతుంది. అయితే వాళ్ళు మాకు లాక్కొనడానికి మాకు ఇటుక మొత్తం మమ్మల్ని చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కట్టేశారు. గురియాల సత్తయ్య వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీ గ్రామ సెక్యూరిటీతో మాట్లాడారు? సెక్యూరిటీ తోటి మాట్లాడినాం. కాకపోతే వాళ్ళు ఏం ఇబ్బంది చెప్పలేదు. అసలు మరి ఏదో ఒకటి చెప్పాలి కదా సార్. మీరు గ్రామ పరిపాలన అధికారి ఇలా చేస్తున్నారు ఏంటని అడిగితే మాకు అట్లా ఇవ్వడానికి రూల్స్ లేదు, పై నుండి ఆర్డర్స్ లేవు అట్లా ఇవ్వడానికి అనేది అని చెప్పడం జరిగింది. దీనిపై కూడా ఆర్టీఐలో కూడా వీళ్ళు వేసుకున్నారు. ఆర్టీఐ చట్టం ద్వారా మరి పర్మిషన్ ఇచ్చి కట్టారా ఇవ్వకుండా కట్టారని తెలుసుకోవడానికి ఆర్టీఐలో కూడా దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ఇక దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా మాకు అందలేదు. అటెస్టేషన్ కాపీలో కూడా సంతకం పెట్టారు, వీళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. అది విషయం. పంచాయతీ కార్యదర్శి ఈ యొక్క విషయమే కాకుండా బారిగూడ గ్రామ పంచాయతీలో నిర్మాణం చేస్తున్నటువంటి ఎన్ని ఇండ్లు ఉన్నాయో కూడా వాటికి కూడా అసలు పర్మిషన్ ఇచ్చి కట్టిస్తున్నారా, పర్మిషన్ ఇవ్వకుండా కట్టిస్తున్నారా అనేది బారిగూడ పబ్లిక్తో పాటు మా నాలాంటి నాయకులు కూడా సందిగ్ధంలో ఉన్నారు. అసలు దీనిపై పై అధికారులు స్పందించి కొంత సమాచారం సేకరించాలి. రాత్రి కూడా గుడిసెలు వెలుస్తున్న సందర్భం బారిగూడ గ్రామ పంచాయతీలో జరుగుతుంది. అక్కడ ఎస్సీ కాలనీలో రాత్రి ఒక గుడిసేసిండ్రు. దానిపైన కూడా వివరణ కోరగా పంచాయత్ సెక్రటరీ గారు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఇంకా బారిగూడ గ్రామంలో కొత్తగా గ్రామ పంచాయతీ ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మాణం చేపడుతున్నారు. మరి వాటికి కూడా పర్మిషన్ ఇస్తున్నారా, ఇవ్వడం లేదా? మరి రేపు వాళ్ళకు ఒకవేళ ఇవ్వని ఎడలా రేపు వారికి కరెంట్ బిల్లు కానివ్వండి, కరెంట్ మీటర్ కానివ్వండి, నల్ల బిల్లు కానివ్వండి,